ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ జోరుకు బ్రేకులు వేసింది. కేకేఆర్ ఉప్పల్ స్టేడియంలో సొంత అభిమానుల ముందు ఎస్ఆర్హెచ్ను ఓడించింది నైట్ రైడర్స్. వరుసగా 5 విజయాలు సాధించిన సన్ రైజర్స్కు ఝలకిచ్చింది కేకేఆర్. 7 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. ఆల్రౌండ్ షోతో ఎస్ఆర్హెచ్పై కోల్కతా చెలరేగి ఆడింది. తొలుత 19 ఓవర్లలో 165 పరుగులకు ఎస్ఆర్హెచ్ను ఆల్అౌట్ చేసింది. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ మినహా మిగతా మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 166 పరుగుల టార్గెట్ను 18.2 ఓవర్లలోనే నైట్ రైడర్స్ ఛేదించింది. ఇక రఘువంశీ, రహానే, ఫిన్ అలెన్, రింకు సింగ్ చెలరేగి ఆడారనే చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సొంత గడ్డ మీద ఎస్ఆర్హెచ్ను కేకేఆర్ ఓడించినటువంటి పరిస్థితి, ఇటు బౌలింగ్లో, బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో కూడా అద్భుతంగా కేకేఆర్ రాణించిందని చెప్పాలి. ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? డెఫినెట్ గా ఈ రోజు ఆట తీరు కనుక చూస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కొంత వెనుకబడి ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే వరుసగా 5 మ్యాచ్లు గెలిచినటువంటి ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ లో మరి కొంత అందరూ కూడా బ్యాటర్లు అందరూ కూడా ఫెయిల్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఏదైతే సన్ రైజర్స్ కోల్కతా బౌలర్ల దాటికి కేవలం 19 ఓవర్లలోనే 165 పరుగులకు ఆల్అౌట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. మరోసారి ఓపెనర్లు ట్రావిస్ హెడ్ కావచ్చు, ఇషాన్ కిషన్ కావచ్చు శుభారంభం అందించినప్పటికీ కూడా మిడిల్ ఆర్డర్ లో మొత్తం లో ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అందరూ కూడా పేలవమైన ప్రదర్శనతో, అంటే ఊహించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేదు కాబట్టి, ఎందుకంటే ఈ పిచ్ లో బ్యాటింగ్ కు కొంత అనుకూలించినప్పటికీ కూడా మరి ప్రస్తుతం 165 స్కోర్ అనేది దాదాపు 250, 230 కొడితేనే ఎవరు గెలుస్తారనే ఈ తరుణంలో, ఇట్లాంటి సిచ్యువేషన్ లో 165 పరుగులు అనేది కొంత తక్కువ అనుకోవచ్చు. సో ఈ విధంగా మరి కేకేఆర్ కూడా విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. అదే 166 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా ఇంకా 10 బాల్స్, అంటే 10 బాల్స్ ఉండగానే మరి నిర్ణీత ఓవర్లు 18.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించిన పరిస్థితి అయితే ఏర్పడుతా ఉంది. యువ సంచలనం రఘువంశీ, అలాగే అజింక్య రహానే, ఫిన్ అలెన్, రింకు సింగ్ గట్టిగా ఆడిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యం అనేది ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది మురళి. ఎస్, అంటే ఏ విధంగా చూడాలంటారు? కోల్కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో పైకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటి మాట. మొదటి 4 స్థానాల్లో ఇదే జోరుతో ఆడితే మాత్రం మొదటి 4 స్థానాల్లో గ్యారంటీగా ఉంటుందనేటువంటి మాట. మిగతా 5 మ్యాచ్లు రిమైనింగ్ ఉన్నాయనుకుంటా, ఐ థింక్ సో. ఖచ్చితంగా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇంకా జోరును పెంచితే, కేకేఆర్ కనుక జోరును పెంచితే కనుక ఖచ్చితంగా మరి ఇప్పుడు సెలెక్షన్స్ కి సంబంధించి కూడా దాదాపు మ్యాచ్లన్నీ దగ్గర పడుతున్నాయి కాబట్టి అందరూ కూడా పాయింట్ల పట్టిక అంతా కూడా తారుమారు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. 1-2 మ్యాచ్లు ఓడిపోతే ఖచ్చితంగా పాయింట్ టేబుల్ అయితే టాప్ 4 టీమ్సే సెమీస్ కి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టాప్ 4 టీమ్స్ కోసం పెద్ద ఎత్తున ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్నాయి, ఉత్కంఠ రైవలీలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి కేకేఆర్ ఈ విజయం తర్వాత మరి దూకుడు ఎలా పెంచబోతుంది అనేది కూడా చూడండి. దాంతో పాటు ఖచ్చితంగా మ్యాచ్ ఇప్పుడు ఓడిపోయినప్పటికీ కూడా మరి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు కొంత మంచిగా ఉంది కాబట్టి ఈ మ్యాచ్ లో కొంత మరి వాళ్ళు చేసినటువంటి ఏదైతే ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యంతోనే ఇక్కడ ఓడిపోయారనేది ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే బౌలర్లు కూడా దాదాపు 18.2 ఓవర్లకు అంటే 19 ఓవర్ల వరకు ఈ 166 స్కోర్ అనేది తీసుకొచ్చారంటే బౌలింగ్ కొంత కుదురుగానే చేశారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓన్లీ బ్యాటింగ్ వైఫల్యంతోనే మరి మిడిల్ ఆర్డర్ కావచ్చు, లోవర్ ఆర్డర్ కావచ్చు వాళ్ళ వైఫల్యంతోనే మరి ఈ మ్యాచ్ పోయిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా వచ్చే మ్యాచ్ లో మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. దాంతోపాటు కేకేఆర్ కూడా మరి ముందుకు పర్టికల పాయింట్ లో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మరి టాప్ 4 లో నిలవడానికి ఖచ్చితమైనటువంటి ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆటగాళ్ళు అందరూ కూడా, అంటే ఇప్పుడు విజయం పరంపర లేనప్పుడు ఒక విధంగా ఉంటుంది మురళి. విజయం ఒక్కసారి అందుకున్న తర్వాత ఆ విన్నింగ్ మూమెంటం అనేది జట్టుకి చాలా అనుకూలిస్తుంది. అంటే విన్నింగ్ మూమెంటం అనేది మొత్తం కూడా ఈ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, బ్యాటర్లకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, బౌలర్లకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, అలాగే ఫీల్డింగ్ చేసేటప్పుడు ఫీల్డర్లకి కూడా ఆ కాన్ఫిడెన్స్, ఆ విన్నింగ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు గెలిచిన దానికంటే నెక్స్ట్ వాళ్ళ మ్యాచ్ ఇంకా కొంత బెటర్ గా ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు టాప్ 4 పైన మరి ఫోకస్ చేస్తారు కాబట్టి చూడాలి ఎలా ఉండబోతుంది. ఎస్ఆర్హెచ్ ఓటమికి గల ప్రధాన కారణం ఒకటి అని అంటే ఏం చెప్తారు మీరు?
డెఫినెట్ గా మిడిల్ ఆర్డర్, లో ఆర్డర్, ఎందుకంటే ఖచ్చితంగా ఊహించిన స్థాయిలో ఎవరు కూడా ఆడని పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కూడా ఈ ఓటమికి కారణమే బ్యాటింగ్ లైనప్ కావచ్చు, బ్యాటింగ్ సంబంధించి కావచ్చు. పెద్ద ఎత్తున మరి ఇక్కడ ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ తప్ప ఎవరు ఆడిన పరిస్థితి కనబడుతోంది. వాళ్ళిద్దరే ఆడిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇటు మిడిల్ ఆర్డర్ కానీ లోవర్ ఆర్డర్ కానీ ఎవ్వరు కూడా ఆడలేదు కాబట్టి ఇక్కడ మ్యాచ్ ఓడిపోయారు. కేవలం బ్యాటింగ్ డిఫాల్టే, ఖచ్చితంగా ఇక్కడ బ్యాటింగ్ డిఫాల్టే SRH ఓడిపోవడానికి కారణం. ఖచ్చితంగా కొంతమేర ఒక 200 పరుగుల వరకు చేస్తుంటే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉండేది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక IPL 2026లో SRH జోరుకు బ్రేకులు వేసింది KKR టీం. ఉప్పల్ స్టేడియంలో సొంత అభిమానుల ముందు SRHను ఓడించింది నైట్ రైడర్స్. ఇక వరుసగా 5 విజయాలు సాధించిన సన్ రైజర్స్కు ఝలకిచ్చిందని చెప్పాలి KKR. 7 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. ఆల్రౌండ్ షోతో SRHపై చెలరేగి ఆడింది కోల్కతా. తొలుత 19 ఓవర్లలో 165 పరుగులకు SRH ఆల్అౌట్ అయింది. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ మినహా మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారని చెప్పాలి. 166 పరుగుల టార్గెట్ను 18.2 ఓవర్లలోనే ఛేదించింది నైట్ రైడర్స్. ఇక రఘువంశీ, రహానే, ఫిన్ అలెన్, రింకు సింగ్ చెలరేగి ఆడారు.